మీ గుండెకు విద్యుత్ మెదడు ఉందా? నిజం ఏమిటి? మెదడు ఆదేశం లేకపోయినా గుండె తానే కొట్టుకుంటుందని మీకు తెలుసా? ఆ రహస్యం, ఆ ప్రశాంతత ఇప్పుడే తెలుసుకుందాం. మనలో చాలామంది శరీరాన్ని మెదడే నడిపిస్తుంది అని అనుకుంటాం. కానీ గుండె లోపల చిన్న గడియారం లాంటి కేంద్రం ఉంటుంది. అదే మృదువైన విద్యుత్ సంకేతాలు పంపి చప్పుళ్ల లయని నడిపిస్తుంది. బయట ఒత్తిడి పెరిగితే ఈ లయ వేగంగా మారుతుంది. మనసు శాంతిస్తే మళ్ళీ నిదానంగా అవుతుంది. ఆసుపత్రిలో గుండె సంకేతాలు గీతల్లా కనిపించడం కూడా ఇదే కారణం. రోజువారీ జీవితంలో అందరికీ అర్థమయ్యేలా సులభ ఉదాహరణలతో ఈ విషయాన్ని చూద్దాం. ఉదయాన్నే నిదానంగా నడుస్తూ లోపల శ్వాసను గమనించండి. శ్వాస నెమ్మదిగా ఉంటే గుండె లయ కూడా నిదానంగా ఉంటుంది. ఒక్కసారిగా గట్టి శబ్దం వినిపిస్తే మనం దిగ్భ్రాంతితో ఊపిరిని బిగుస్తాం. వెంటనే ఛాతీలో వేగం పెరిగినట్లు అనిపిస్తుంది. బయట జరిగింది ఒక క్షణమే కానీ లోపల విద్యుత్ సంకేతాలు వెంటనే మారాయి. కాసేపు ఆగి మళ్ళీ శ్వాస సర్దుకుంటే లయ కూడా నిశ్చలంగా మారుతుంది. ఇప్పుడు చిన్న శ్వాసాభ్యాసం చేసేద్దాం. శ్వాసను గమనిస్తూ లోపలికి 4 సార్లు శ్వాస తీసుకోండి. బయటకు 4 సార్లు వదలండి. ఇలా కొద్దిసేపు చేస్తే ఛాతీ లోపల తేలికగా ఒక లయ ఏర్పడుతుంది. మనసులోని ఆందోళన మెల్లిగా దిగిపోతుంది. గుండె పంపే సంకేతాలు సమంగా పడతాయి. ఇది ఔషధం కాదు, మన చేతుల్లోనే ఉన్న చిన్న నియంత్రణ. రోజువారీ అలవాట్లు కూడా లయని ప్రభావితం చేస్తాయి. నిద్ర తక్కువైతే లేదా కాఫీ ఎక్కువైతే వేగం పెరుగుతుంది. స్క్రీన్లపై ఎక్కువసేపు ఉంటే మనసు గందరగోళంగా మారుతుంది. సాయంత్రం చిన్న నడక, స్క్రీన్ నుంచి విరామం, శ్వాసాభ్యాసం ఇవి కలిపితే సంకేతాలు మళ్ళీ సమతుల్యం అవుతాయి. గుండె స్వరాన్ని వినడం కూడా ఒక సున్నితమైన అభ్యాసం మాత్రమే. గుండెకి నిజంగా వేరే మెదడు లేదు. కానీ తన పని సాగడానికి అవసరమైన అద్భుతమైన విద్యుత్ వ్యవస్థ ఉంది. మన భావాలు, శ్వాస, అలవాట్లతో అది మాట్లాడుతుంది. మనమే వినాలి. కాబట్టి రోజుకు 2-3 నిమిషాలు ఈ నెమ్మది శ్వాస చేస్తే లయ సర్దుకుంటుంది. మనసు నిశ్చలమవుతుంది. ఇది సులభం, ఖర్చు లేదు, వెంటనే చేసేయొచ్చు. ఆరోగ్య సమస్యలు ఉండేవారు తప్పనిసరిగా తమ వైద్యుని సలహా తీసుకోవాలి.